చెప్పండి ఏంటి అసలు మనం చూస్తున్నాం వెహికల్స్ వస్తూ ఉన్నాయి, పోలీసులు వస్తూ ఉన్నారు, ఎక్కిస్తూ ఉన్నారు. మీరు శాంతియుతంగా నిరసన తెలుపుతా అంటే కూడా ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది? అందరికీ నమస్కారము. ఈరోజు మేమందరము మహిళలము కూడబలుకొని మన తెలంగాణను సాధించుకున్నాము. ఇంత మంచి తెలంగాణ సాధించుకొని మమ్మల్ని అందరినీ మా ఆడబిడ్డలు అన్న ప్రభుత్వాలు ఈరోజు అమానుష్యంగా ఇంతమంది అంగన్వాడీ టీచర్లను నిర్బంధానికి గురి చేస్తున్నారు. 3 రోజుల నుంచి గురి చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళని అక్కడ నిర్బంధం చేస్తూ పోలీసు వ్యాన్లలో ఎక్కిస్తూ మగ పోలీసులు కూడా ఆడవాళ్ళని చూడకుండా లాక్కపోయి వ్యాన్లలో వేసే మరి ఘన చరిత్ర మరి ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఈరోజు ఏంటి అంటే మేము న్యాయమైన డిమాండ్లను కోరుతున్నాం. ఏంటంటే ప్రీ ప్రైమరీ స్కూల్ను మా అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ సెంటర్లలో అప్పచెప్పాలన్న న్యాయమైన డిమాండు. అదే రకంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మనకు మేనిఫెస్టోలో పర్మనెంట్ చేస్తామని 18,000 సాలరీ ఇస్తామని వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కల్పిస్తామని కూడా కలుపుకున్న ప్రభుత్వాలు ఈరోజు మరి మమ్మల్ని ఇంత అమానుషంగా ఇలాంటి స్థితికి తీసుకొచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. అతి దారుణంగా ఆడవాళ్ళమని కూడా చూడకుండా ఇష్టం వచ్చిన రకంగా ఎక్కడ వాళ్ళని అక్కడ గుంజుకుపోతూ మరి ఆ వ్యాన్లలో కూర్చుకుంటూ తీసుకుపోవడం అనేది చాలా అమానుషం. అయినప్పటికీ కూడా ఇక్కడ వేలాది సంఖ్యలో మరి తరలి వచ్చిన మన అంగన్వాడీ టీచర్స్కి అందరికీ కూడా మన రాష్ట్ర కమిటీ నుండి ధన్యవాదాలు. ఇప్పుడు బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. పూల పండుగ, ఆడబిడ్డల పండుగ. బతుకమ్మ పండుగ అన్ని చోట్ల జరుగుతూ ఉంటే మీరు ఇంత ఆందోళన చేయాల్సిన పరిస్థితి అవసరం ఏమొచ్చింది అన్న? ఇప్పుడు మాకు ఏంటంటే మా బతుకులే మంచిగా లేవు. మా బతుకులు ఏంటిది అంటే మేము ఇప్పుడు ఐసిడిఎస్ వచ్చి 50 సంవత్సరాలు అయింది. దీని మీదనే మేము అందరము బతుకుతున్నాము. అసలు ఐసిడిఎస్లో మాకు భద్రత అనేది లేకుండా చేస్తే మాకు బతుకమ్మ ఎక్కడ ఉన్నది అన్న? రేపు ఎల్లుండి అయితే బతుకమ్మ పండుగ. ఆడబిడ్డలను చూడకుండా బతుకమ్మ దగ్గర ఉండకుండా మమ్మల్ని ఇంత మనస్తాపానికి గురి చేస్తున్న ప్రభుత్వం మరి ఉండదు అనే మేము అనుకుంటున్నాము. ఇంకా కూడా ఇట్లనే ఈ ప్రభుత్వం ఇదే రకంగా చేస్తే మేము ఎంతకైనా కానీ తెగించి మేము ఇంకా ఉగ్ర రూపానికి దారి తీస్తుంది మా ధర్నా అనేది. ఏంటంటే అసలు మేము అన్ని కోరేటి న్యాయమైన డిమాండ్లు వాళ్ళు ఒప్పుకునే, మళ్ళీ ఏవో కాదు, వాళ్ళు ఇస్తామన్న డిమాండ్లనే ఒప్పుకున్న డిమాండ్లనే మేము చేసుకుంటున్నాము. అయినప్పటికీ కూడా పోలీసుల జులుమైతే దౌర్జన్యం ఘోరంగా ఉన్నది. ఆడవాళ్ళని చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా గుంజుకపోతున్నారు. చూడండి, పోలీసుల దౌర్జన్యం నశించాలండి. పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం, కాంగ్రెస్ పాలన నశించాలి. రేవంత్ రెడ్డి పాలన, రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన జిందాబాద్ జిందాబాద్. అన్నం పెట్టమని ప్రభుత్వాన్ని మేము ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అడిగినాం. మేము చేసే వెట్టి చాకరికి మాకు ఈ సాలిసాలని జీతాలతోటి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు సరైన వేతనం కల్పించండి, మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు అడిగినాం. గత ప్రభుత్వము హామీలు ఇచ్చినా కానీ మాకు కావట్లేదు కనుక ఈ ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలి. తర్వాత మాకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో 18,000 రూపాయల వేతనం ఇస్తానని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఆ వేతనం కూడా ఇవ్వట్లేదు. ఆ వేతనం మాకు తక్షణమే ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. అయ్యా మాకు ఈ జీతం సరిపోవట్లేదయ్యా. మేము చిన్న పిల్లలను తల్లి ఒడి నుంచి మా ఒడిలోకి తెచ్చుకొని మేము పిల్లలను సాదుకుంటున్నాం. మా పిల్లల బాధలను, మా పిల్లల కష్టాలను పక్కన పెట్టేసి మా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్న 2 సంవత్సరాల నుంచి 5 ఏళ్లలో పిల్లలను మేము వాళ్ళ ఆలన పాలన చూసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు 9 గంటలకు పోయి 5 గంటలకు ఇంటికి వస్తే అప్పటి వరకు ఆ పిల్లల్ని మేము కాపాడుకుంటున్నామయ్యా. మాకు జీతం పెంచు, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించు. మేము రిటైర్మెంట్ అయినా ఇంతకుముందు 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకు 13 నెలల నుంచి రిటైర్మెంట్ చేసి పక్కకు పెట్టేసింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి అలవెన్స్లు ఇవ్వలేదు. టీచర్కు 2 లక్షలు ఇస్తానని చెప్పింది, ఆయకు 1 లక్ష ఇస్తానని చెప్పింది. ఇప్పటి వరకు అవి కూడా ఏమి ఇవ్వలేదు. కానీ అవి ఇవ్వమని మేము అడిగితే ఇక్కడ సెక్రటరియట్లో మేము 20 రోజుల నుంచి మా రాష్ట్ర నాయకులు, సిఐటి నాయకులందరూ వినతి పత్రాలు అందజేస్తున్నాము. ఎమ్మెల్యేలకు ఇచ్చినాము, మంత్రులకు ఇచ్చినాము. ఇక్కడ సెక్రటరియట్లో కూడా మేము వినతి పత్రం ఇచ్చినాము. ఈ 25వ తారీఖు చెలో సెక్రటరీ ఉంది. మాకు న్యాయమైన కోరికలను తీర్చాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కానీ మీ మీదికి లొల్లికి రాలేదయ్యా, మీ మీదికి దౌర్జన్యానికి రాలే. మీ దగ్గర మేమేదో తీసుకుపోతాం, ఇయ్యండి అని అడుగుతలేం. మేము మా కష్టాన్ని మేము మాకు కావాలి, మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. దీనికి కష్టానికి తగ్గ ఫలితం అడుగుతున్నాం. మేము ఎన్ని రోజులు ఎన్ని ఏళ్ళ నుంచో కష్టపడి 75 అక్టోబర్ 2వ తారీఖు 1975 నుంచి వెళ్ళి పని చేస్తున్నాం ఈ ఐసిడిఎస్లో. మాకు కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాం, మాకు ఒక సెక్యూరిటీ ఇవ్వమని అడుగుతున్నాం, మాకు ఒక
అలవెన్సులు కల్పించు గవర్నమెంట్ అని అడుగుతున్నాం. అంతేగాని మీ దగ్గరికి మేము లొల్లికి రాలే కదా. మేము ఆడవాళ్ళం ఇంటి లోపల ఉండి పని చేసుకొని భర్త పిల్లలతో పోషకంగా బతకాలనుకున్నాం. కానీ మాకు సరిపోతలేదయ్యా అని మేము ఇక్కడికి వస్తే ఇక్కడ మమ్మల్ని కూర్చున్న వాళ్ళ దగ్గరికి వచ్చి పోలీసు వాళ్ళ దౌర్జన్యం ఏందయ్యా మాకు. రేవంత్ రెడ్డి గారు మేము లేని మీరు ఇక్కడ రాలే. మేము అంగన్వాడి ప్రతి ఒక్క టీచరు ఆయా మా ఓట్లు ఉన్నాయి, మేముంటేనే మీరు ఇక్కడ దాకా వచ్చిండ్రు. కానీ మా కష్టాన్ని మీరు గుర్తించాలని మీకు మరే 10 సార్లు చెప్తున్నాం. కానీ మీరు మా వైపు చూడండి. ఓకే, మీరు వచ్చినప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చిండ్రు, ఇవ్వలేదు అనట్లేదు. అదేవిధంగా మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడుగుతున్నామయ్యా. అవి చూడు, అక్కడ ఎంతమంది గోల అల్లరి ఆడోళ్ళు అనకుండా మొగోళ్ళు అనకుండా మమ్మల్ని కింద పడి గుంజుతా ఉన్నారు. ఇదేంటిది? ఇది ఏం న్యాయం మాకు? అంగన్వాడీ టీచర్లు మేము ఆడబిడ్డలం కాదా? మేము ఆడబిడ్డలు లేకుండా మేము ఎట్లా? అసలు మీరు మా గురించి ఏమనుకుంటున్నారు? ఈ పోలీసు దౌర్జన్యాన్ని మీరు ఆపాలే. అక్కడ అరెస్ట్ అయిన ప్రతి నాయకులు, సిఐటి నాయకులు, జయలక్ష్మక్క గారు కావచ్చు, మా టీచర్లు కావచ్చు, మా ఆఫీస్ బ్రేరర్స్ కావచ్చు, వీళ్ళందరినీ తక్షణమే విడుదల చేసి మా సమస్యలకు మమ్మల్ని పిలవండి. పరిష్కారానికి మమ్మల్ని పిలిచి చర్చలు జరిపి బిడ్డ మీకు ఇది ఇస్తున్నామని మాకు తృప్తి చేయండి. ఓకే, ఆడబిడ్డలం మేము బతుకమ్మలు ఆడుకోమా? మాకు బతుకమ్మ పండుగ లేదా? 9 రోజుల బతుకమ్మ పండుగ మేము ఆడవాళ్ళమే కదా. మా సెంటర్కి వచ్చే 2 సంవత్సరాల పిల్లలకు వాళ్ళకి ఆటల పాటలు వద్దా? మేము సెలవులు అడుగుతున్నాం, మాకు జీతం అడుగుతున్నాం, మాకు అలవెన్స్ ఇవ్వండి. ఇస్తూ మాతో పని చేయించుకోండి. మేము పని చేస్తున్నాం కదా. FRS రద్దు చేయండి. తర్వాత మీరు ప్రీ ప్రైమరీ PM శ్రీ విద్యను కూడా మా అంగన్వాడీ కేంద్రాలకి అప్పగించండి. మేము చేస్తామని మీకు మాట ఇస్తున్నాం. మేము ఎలాంటి సిలబస్ కూడా చెప్తా ఉన్నాం కదా, అదే సిలబస్ను కంటిన్యూ చేస్తాం. మీరు ఇచ్చిన మీ సిలబస్ ప్రకారం మేము సెంటర్లలో చేసుకుంటాం. అది మాకు అప్పగిస్తూ మాకు పనులు చెప్పండి, చేయించండి. కానీ ఇట్లా మా మీద దౌర్జన్యం చేసి అక్కడ కొంతమంది మేము సిటీకి వచ్చినామయ్యా. మీ ఊర్లలోకి వెళ్ళి ఎక్కడెక్కడి నుంచో ఎందుకు వచ్చినాం? ఏదో ఎవరి కోసం రాలే, మా కడుపు తిప్పల కోసం వచ్చినాం మేము. మా కడుపు తిప్పల కోసం, మా కడుపుకు సరిపోవట్లేదు. ఒక్కొక్క టీచర్కు భర్త లేడు, కుటుంబం పెద్దగా ఉన్నది, పిల్లలు ఉన్నారు. ఈ వచ్చే 13,650 రూపాయలతోటి ఆ కుటుంబాన్ని ఆ తల్లి ఏ విధంగా సాదుకుంటుంది అనుకుంటారయ్యా మీరు? రేవంత్ రెడ్డి గారు, మీరు మాకు కనీస వేతనం 24,000 రూపాయలు టీచర్కి ఇవ్వాలి. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన ఆ టీచర్కు 2 లక్షల రూపాయలు, ఆయకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఎందుకంటే మేము ఇక్కడ హైదరాబాద్ ఎక్కడెక్కడో జిల్లాల నుంచి, ప్రతి జిల్లా నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి అంగన్వాడీ టీచర్లు, ఆయాలము ఈరోజు ఇక్కడికి మీరు రావాల్సిన పనేముందయ్యా? మీరు మాకు ఒక మాట ఇచ్చి దాన్ని అమల్లో పెట్టండి, ఆచరణలోకి తీసుకోండి. మమ్మల్ని గుర్తించండి. అప్పుడు కానీ మేము ఊకోము. ఎందుకంటే ఈరోజు ఏదో సెక్రటరియట్లో మమ్మల్ని కొడతాండ్రు, గుద్దుతాండ్రు, పట్టి గుంజుతాండ్రు, పోలీసు వాళ్ళు వచ్చి దానికి భయపడమయ్యా. మీరేం చేస్తారో చేయండి, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ పోరాటాన్ని మాత్రం మేము ఆపమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శోభారాణి, నాది హన్మకొండ జిల్లా. నేను అంగన్వాడీ టీచర్ను, బీందర్పల్లి ప్రాజెక్ట్. థ్యాంక్ యూ.